వరకు మేము మస్తు బాధపడ్డాం. మాకు బాగా లేకుంటే సార్ మాకు రేవంత్ అన్న వచ్చింది కాబట్టి ఏదో దేవుని దయ వల్ల మాకు ఇంత పూర్తి ఇల్లు నిలబడుతుంది. మాకు ఎక్కడ ఏది లేదు ఆధారం. పాత ఇల్లు ఉంటే కూలిపోయింది, ఏదో పత్రాలు కట్టుకొని ఉంటున్నాం సార్. మాకు సునీల్ అన్న కానీ మాకు ఊరు ప్రజలు అంతా మాకు అంత ధైర్యంగా ఇచ్చి నిలబడి గరీబులను సేవకు చూసి మాకు ఇల్లు ఇప్పించింది. ఇప్పుడు ఏమైనా పైసలు వచ్చినాయమ్మా? వచ్చినాయి సార్. ఎన్ని వచ్చినాయి? 1,00,000 వచ్చింది సార్. 1,00,000 రూపాయలు వచ్చినాయా? ఎవరు మంజూరు చేయించారు మరి? ఇది రేవంత్ అన్న. మరి మళ్ళా కాంగ్రెస్ కోటేస్తారా? ఓటేస్తే కాంగ్రెస్ అని అనగలుగుతాం సార్. ఇంకేమన్నా ఇచ్చిరా ఇల్లు కాకుండా? ఇంకా మాకు ఇప్పటికైతే చెక్ వచ్చింది. బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి ఇప్పటికి సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినాయా? మాకు ఇక్కడ ఏదో ఆధారం లేదు కాబట్టి సన్న బియ్యం తినగలుగుతున్నాం. ప్లాట్ మాకు ఇక్కడ ఏది లేదు కాబట్టి మళ్ళా 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్కు పేదలందరికీ జై కాంగ్రెస్ అని అనగలుగుతా. మాకు పేదవాళ్ళకి 10 సంవత్సరాల దాకా రేవంత్ అన్న గారు మాకు సలహా చూస్తే మాకు మెండోరా గ్రామానికి శాంక్షన్ అయింది. మాది మన ఊరి గ్రామ ప్రజలందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. నా పేరు రాములు సార్, గాజనమైన రాములు, మెండోరా. మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు ఇల్లు లేచింది. రేవంత్ రెడ్డి, సునీల్ అన్న తరఫు నుంచి మాకు అందరూ మా ఊరు సహకారంతో పెద్దలు అందరూ మాకు ఆదుకున్నారు. అందుకోసమే పైసలు కూడా 1,00,000 రూపాయలు. మాకు వికలాంగుని నేను, నాకు ఎక్కడ ఆధారం లేదు. మాది ఇల్లు మొత్తం కూలిపోయింది, పత్రాలు వేసుకొని ఉంటున్నాం సార్. అందుకోసమే ఇట్లా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మేము ఎల్లకాలం ఆయనకు ధన్యవాదాలు చేసుకుంటాం. కాంగ్రెస్కు ఇంకా 10 ఏళ్ళ దాకా ఫలితాలు ఇచ్చేంత మాకు ఇచ్చిండు. మాకు 32 మందికి శాంక్షన్ అయినాయి. మేమందరం సహకరిస్తాం ఆయనకు. మేము 10,000 నమస్కారాలు చేసుకుంటా ఉంటాం సార్. నిజామాబాద్ జిల్లా భీమవేల్ మండలం మెండోర గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, గ్రామ శాఖ అధ్యక్షుడిని. మా ఊరిలో ఇందిరమ్మ ఇల్లు 30 ఇండ్లు వచ్చినాయి, 33 ఇండ్లు వచ్చినాయి. మా లబ్ధిదారులు అందరూ కట్టుకుంటున్నారు. చాలా సంతోషం ఉన్నది. ఇంకా అన్న చూడ ఇంకొక ఆర్యోడు ఇంకా ఇస్తానన్నాడు. చాలా సంతోషం. జై కాంగ్రెస్. ఇవాళ మొదటి విడతగా ఫస్ట్ రోజు 1,00,000 రూపాయల చెక్ వచ్చింది. వాళ్ళకి ఇచ్చినాము, డబ్బులు పడ్డే వాళ్ళకు. చాలా సంతోషం. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై సునీల్ అన్న. మెండోరా గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ లబ్ధిదారుడైన గాదానేని లక్ష్మి రాములు గారులకు 1,00,000 రూపాయలు మొదటి విడత చెక్కును వారికి అందజేయడం జరిగింది. అయితే వాళ్ళు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ గ్రామానికి మరి బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో 33 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు 33 కూడా అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ 33తో పాటు మేము ఇంకా కావాలి అని అడగగానే ఇంకో 7 కొత్త ఇండ్లు మంజూరు చేయడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందం. మొట్టమొదటిసారి పేదింటి కళ సొంత ఇల్లు. పేదవాళ్ళు, వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, సొంత ఇల్లు కావాలన్నది వాళ్ళ కళ. ఈరోజు వాళ్ళు బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టగానే 4 రోజులలో వాళ్ళకు డబ్బులు మంజూరు కావడం జరిగింది. 1,00,000 రూపాయలు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు తొందరగా మంజూరు కావడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాళ్లకు ఒక వరంలా మారింది. అందరూ కూడా రేవంత్ అన్న సర్కార్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఒక మనిషి ఇల్లు, కూడు, గుడ్డ ఇవనేటివి ముఖ్యమైనవి జీవితంలో. ఈరోజు మరి వాళ్ళకి ఇల్లు రావడము ఎంతో సంతోషంగా, 33 మంది ఎంతో సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు వారికి సన్న బియ్యం అనేటివి కూడా పేదవాళ్లకు మరి సన్నబియ్యం దినం అనేది ఒక కళగా ఉండేది. ఈరోజు అందరూ కూడా సన్నబియ్యంతో ఆనందంగా ఉన్నారు. అట్లాగే ఈరోజు పల్లెలలో గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు పల్లెలలో అందరూ కూడా రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డులు మంజూరు అయితేనేమి, అట్లాగే రేషన్ కార్డులో
పేర్లు కుటుంబ సభ్యుల నమోదైతేనేమి అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మొన్న 3 నెలల బియ్యం కూడా కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు అయితేనేమి, అట్లాగే రేషన్ కార్డులో పేరు చేర్చుకున్న వాళ్ళు అయితేనే అందరూ బియ్యం తీసుకొని సంతోషంగా ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఈరోజు రేవంత్ అన్న సర్కారు చేస్తున్న అభివృద్ధి పనుల మీద ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా రేవంత్ అన్న సర్కారును ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి మరి వచ్చిన 14-18 నెలల్లో ఏం చేసిండ్రు అంటే, మీరు చేయని పనులు 18 నెలల్లో మేము 35 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. అట్లాగే కాన్స్టిట్యున్సీకి ఒక నియోజకవర్గానికి 33,500 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చినాము. అట్లాగే సన్న బియ్యం ఇచ్చినాము. రైతులకు 9 రోజులలో 9,000 కోట్లు రైతులకు రైతు భరోసా వేసినాము. 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాము. 65,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మహిళా సంఘాలకు రుణమాఫీ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. పావులా వడ్డీని మంజూరు చేసినాము. అట్లాగే రైతులకు యంత్రలక్ష్మి పథకం కింద యంత్ర పరికరాలు అందజేయడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉంటే, మరి రేవంత్ అన్న సర్కారు మీద రకరకాలైన ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతూ ఈ 11 ఏళ్ళు ప్రజలను ఎట్లాగో మభ్యపెట్టిందో, ఇంకా మళ్ళీ వాళ్ళకు అధికారం పోయిన యావల ఇంకా మాదే అధికారం వస్తుందని చెప్పేసి ప్రజల్ని ఇంకా అబద్ధాలతోటి, గారడి మాటలతోటి, బౌరూపుల మాటలతోటి మోసం చేయాలని చూస్తుర్రు. ప్రజలందరూ కూడా ఇంతకుముందే వాళ్ళకు 18 నెలల కిందట కర్రుగాసి వాత పెట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పంపించేసిండ్రు. రాబోయే స్థానిక సంస్థలల్లో ఎన్నికలలో వాళ్ళను నడ్డి విరిచి ఇంట్లో కూర్చుండబెట్టే పని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు అయితేనేమి, గ్రామ పంచాయతీలు అయితేనేమి, సర్పంచు, ఎంపీటీసీలు అయితేనేమి అన్నింటిలో కూడా ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అసత్య ఆరోపణలు మానుకొని రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్న పనులకు మద్దతు ఇవ్వడం నేర్చుకుంటే రాబోయే 15 సంవత్సరాల కన్నా మీ మీద ప్రజలకు దయదలుచచ్చు. కాబట్టి అలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, ఈనాడు మరి రేవంత్ అన్న సర్కార్కు అందరూ అండగా నిలబడాలని, అట్లాగే ఇక్కడ మా ముత్యాల సునీల్ కుమార్ గారు మేము ఈ వచ్చిన 18 నెలల్లో మాకు ఏ గ్రామానికి ఇయ్యనంత 25 లక్షల సీసీ రోడ్లు అయితేనేమి, 40 ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, అట్లాగే దాదాపు ఒక 70 నుంచి 80 వరకు CMRFలు ఇప్పటి వరకు అందరికీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధిలో మేము భీమ్గల్ మండలంలోనే, అంటే మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కానీ ఈరోజు ముత్యాల సునీల్ అన్న గారి వెనుక నడవడం వల్ల ఈరోజు మాకు ఇన్ని రకాల అభివృద్ధి పనులను మంజూరు చేసినందుకు, వీళ్ళ కళ్ళల్లో, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూసినందుకు, ఇవి సంక్షేమ పథకాలన్నీ మంజూరు చేసినందుకు సునీల్ అన్న గారికి, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.